या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। Right now మొదలైంది మా కథ పలు రంగుల వాన విల్లుగా విడి విడి వర్ణాల మనసులే ఏకం కాగా. Right now మొదలైంది మా కథ పలు గొంతుల తేనె జల్లుగా సరిగమ పదని స్వరాలుగా వినిపించెను స్నేహ గీతిక. ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి. ఇప్పుడు మన వెన్నెల స్కూల్ కరస్పాండెంట్ చంద్రం సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా గౌడ్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి. వన్ మినిట్. ఓకే. మా సార్ పేరు శ్రీనివాస్, అతను కూడా ప్రైమరీ స్కూల్ టీచరే. శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందులోనే కనుక వీళ్ళందరూ చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళే. ఆ లైఫ్ వేరే ఉంటుంది. 10th క్లాస్ వరకు లైఫ్. అప్పటి వరకు బరువు బాధ్యతలు అంటూ ఏమి ఉండవుంటాయి. ఇక నాకు ఈ జాబ్లోకి వెళ్ళడం అనేది బై ఛాన్స్ వచ్చింది, చాయిస్తో అయితే రాలేదు. దాన్ని ఇష్టపడుతున్నాను. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్తే జలస్ వేస్తుంది నాకు. హలో, నా హెడ్ మాస్టర్ లైన్ సార్ లేకపోవచ్చు. హలో, ఎవరి జాబ్ వాడదు. విద్యార్థులకి నమస్కారం. యూఎస్ అనేది చాలా భాషగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మనంత జలస్గా ఫీల్ అయ్యింది. బయటకు కనిపించేంత ప్రపంచం అయితే ఐటీ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం లేదు. అపోహ ఉంది, బట్ దానికి సంబంధించినంత వరకు
వాళ్ళు ఏసీలో కూర్చొని కార్లో తిరిగి మంత్లీ శాలరీ వచ్చే లగ్జరీస్తో పాటు వాళ్ళు పెట్టే ఎక్కడ ఇవాళ తెలిసే సందర్భం ఉండకపోవచ్చు. సో నాయకుడు సార్ గారు అందరికీ స్వాగతం చేస్తాను. 2002 ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత 2000 చేశాను. దాని తర్వాత బ్యాంకులో ఆపర్చునిటీ వచ్చింది. ఆ బ్యాంకులో ఇంటర్వ్యూస్ అవుతున్నాయంటే అప్పుడు ఎంబీఏ ఉంది కాబట్టి బ్యాంకులో వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ చేశాను. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కొందరు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు రిజాల కోసం. సో వాళ్ళు కూడా కొంచెం రిఫరెన్స్ చేశారు. అది అక్కడ బ్యాంకులో జాబ్ వచ్చేసింది. ఆ బ్యాంకులో రికవరీస్ ఏజెంట్గా పనిచేశాను. అది ఒక 2 years వర్క్ చేశాను. 2011-19 జూలైకి ఫస్ట్ దుబాయ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ దుబాయ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఒక డెవలప్డ్ కంట్రీ ఎట్లా ఉంటుంది అనేది ఒక 2011 జూన్లో చూసాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము, ఆ ఫ్లైట్ అంటే ఎట్లా ఉంటుందా, దాని తర్వాత ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఎట్లా ఉంటుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ మానవుల సంబంధాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ 2000 ఆ టైంలో నాకు కొంచెం కొత్తగా అనిపించింది. దాని తర్వాత అది రాసేసిన తర్వాత బార్మన్స్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేస్తే. నా పేరు దేవరాజు, మా భార్య పేరు రజిత. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశాను. మా మేడం ఎంబీఎస్ సోషియాలజీ అండ్ బిఎడ్. మాకు మలయాళం సబ్జెక్ట్ ఆప్తి చాలాసార్లు మాట్లాడాను, చాలా మంచిగా మాట్లాడతారు. సార్ తెలుగు సార్ అంటే కావాలి, ఇంకా సైన్స్ సార్ అంటే బాగుంటుంది కాబట్టి సార్ తెలుగు. బయట వర్క్ చేయడం వేరు, ఇక్కడ టీచరు స్టూడెంట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 10th దాకా ఒక తర్వాత బయటకు వచ్చిన. సో నా పేరు అనిల్, నేను 10 years నుంచి జాబ్ చేస్తున్నా ఐటీ ఇండస్ట్రీలో. సైలెంట్ ఉంటారు అంటే మామూలుగా కొంచెం చేయాలి, ఏదో నేను తెచ్చుకోవాలని పెట్టిన. మా పాప పేరేమో ఆహారండి. వేరే వాళ్ళని సో మా అన్న నన్ను ఏ క్వశ్చన్స్ అడగకపోయేది. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసేటోడు మా నాన్నమ్మకి. ఎందుకంటే స్కూల్లో నన్ను క్వశ్చన్ అడిగిండు, నిలబెట్టిండు. సో అట్లా మా నాన్నమ్మ అనేది కాబట్టి నన్ను అడగకపోయేది క్వశ్చన్స్ అయితే. సో Good afternoon, everyone. Thank you, sir. Thanks for coming to the event. Good afternoon, everyone. And thank you for coming. వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై నేమ్ ఈజ్ మహేష్. నా పేరు పిఎస్. అంటే 22 సంవత్సరాల తర్వాత మనం కలిసినందుకు చాలా ఎంతో సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ ఫర్ వెంకట్. థ్యాంక్ యూ. మాట్లాడుతాం. And especially my favorite teacher Gordon sir gariki and my biology teacher Malaysian sir gariki. Jagrut Engineering College in very good engineering college in Topmost College in Hyderabad. So yeah, after that see after that I have thank you for this good opportunity. Thank you. First of all ikkada kalusukunnanduku manandariki congratulations. So ఇక్కడ కలుసుకున్నందుకే మనందరికీ కంగ్రాచులేషన్స్. ఈ ప్రోగ్రామ్కి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మలేషియన్ సార్ గారికి, శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, నరసింహ సార్ గారికి, అండ్ గోతరెడ్డి సార్ గారికి, నాగేష్ సార్ గారికి, ఊరగంటి తిరుపతి గారికి, శ్రీనివాస్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా అప్పుడు 2002 వరకు నేను 10th తెలియదు. యాక్చువల్గా నేను కూడా ఒక టీచర్ని అవుతానని కూడా ఎప్పుడు అనుకోలేదు. సో కష్టపడ్డట్టు ఇప్పుడున్న పిల్లలు కూడా చాలా వరకు వాళ్ళకు వాళ్ళని మౌల్డ్ చేసేంత ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ అనేది మన పాత మన టీచర్ల ఎగ్జాంపులే పిల్లలకు కూడా చెప్పాల్సి వస్తుంది. సో మా టీచర్ మా గురించి ఇంత కష్టపడ్డారు. సో నేను కూడా ముఖ్యంగా మన టీచర్లు వస్తున్నారనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం చాలా పనులు ఉన్నప్పటికీ కూడా వదిలిపెట్టుకొని రావాల్సి వచ్చింది. సో పేరున నా టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి వెన్నెలా స్కూల్ కరస్పాండెంట్ గారికి మరియు వెన్నెలా స్కూల్ హెచ్ఎం గారికి మరియు తెలుగు నుంచి సోషల్ వరకు విద్యాబుద్ధులు బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. అదేవిధంగా మనము స్కూల్లో ఉన్నప్పుడు మనకు అప్పుడప్పుడు 15th August కానీ 26 January కానీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వరగంటి తిరుపతి గారికి కూడా నా యొక్క అందరము ఈరోజు ప్రణాళికబద్ధంగా తేదీ పెట్టుకొని అందరికీ ఒక స్టేట్గా వెళితే అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది, వంకటిక్కరగా వెళితే అది ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి అలా ఎవరు కూడా బాధపడద్దు.
మనిషికి జీవితం అనేది ఒక ముఖ్యం. కాబట్టి మనిషి యొక్క విలువలు అనేవి మనం చేసేటువంటి పనిని గుర్తిస్తాయి, ఆ పనిలో ఉన్నటువంటి నైతిక విలువలను గుర్తిస్తాయి. కాబట్టి కూడా ఇద్దరు కూడా క్లాస్మేట్, నేను కూడా చెప్తుంటాను. సాన్విక వాళ్ళ డాడీ కూడా మా క్లాస్మేట్ అని చెప్తుంటాను. చిన్న కూతురు ఎల్కేజీ, అన్విశ్రీ ఆమె పేరు. ఓన్లీ 10వ తరగతికి మాత్రమే వెన్నెల స్కూల్కి వచ్చిన, అయినప్పటికీ మిత్రులందరూ కూడా నాకు అన్ని విధాలుగా సహకరించారు, గురువులు కూడా. నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మిర్దొడ్డిలో లెక్చరర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా. అందరికీ నమస్కారం. 2007లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న, రెగ్యులర్గా చదువుకున్నాను. ఎంఎస్సి రాసిన, ఎంఎస్సి బాట్నీ సీట్ వచ్చింది, కానీ కంటిన్యూ చేయలే, ఆర్థిక ఇబ్బంది. అక్కడ చెప్పాలంటే 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి వెన్నెల పబ్లిక్ స్కూల్ వ్యవస్థాపకులు వడ్లకొండ చంద్ర గారు, యాదగిరి సారు, నరసింహ సారు, శ్రీకాంత్ సారు, నరసింహారెడ్డి గారు, మల్లేశ్వర సారు, గోవర్ధన్ సారు, అలాగే మన గిరి లక్ష్మీనారాయణ గారి ఆవరణలో ఉండేది. తర్వాత చైతన్య స్కూలు వెన్నెల సార్తో బాగా సన్నిహితం ఉండదు. నేను ఎక్కడికి పోయినా, ఇక్కడ ఏడ కనబడ్డా, సిరిసిల్ల పోని, కరీంనగర్ పోని, హైదరాబాద్ పోని, ఎక్కడ పోయినా నమస్కారం సార్ అని చెప్పేటువంటి స్టూడెంట్స్ సార్కు వందలాది మంది కనబడుతుంటున్నారు. నేను చాలాసార్లు కూడా చూసిన, చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే, ఇందాక మాట్లాడినటువంటి అందరూ సాఫ్ట్వేరే ఉన్నారు, మేము టీచర్లు ఉన్నాం, అంటే ఆ పై స్థాయిలో ఉన్నారు అని చెప్పి కొందరు బాధపడే వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. కానీ ఎంత చెట్టుకు అంతే, కానీ వాళ్ళను సాఫ్ట్వేర్ పెద్ద గొప్ప కాదు, వాళ్ళని గౌరవం, నేను అట్లా మాట్లాడతలేను. వాళ్ళకు ఆ రంగంలో అవకాశం వచ్చింది, అట్లా పోయి టీచర్ అన్న తక్కువ అని కాదు. అసలు నేనంటే టీచర్ అన్న వాళ్ళే చాలా గొప్ప. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే దేవుడు అంటే వీళ్ళందరికంటే కూడా గురువే చాలా గొప్పవాడు. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు, ఆయన రాష్ట్రపతి అయ్యిండు. రాష్ట్రపతి అయిన తర్వాత, రాష్ట్రపతి పదవీ విరమణ జరిగిన తర్వాత, ఆయన రాష్ట్రపతి భవన్ నుండి కేవలం ఒక సూట్ కేసు మాత్రమే తీసుకుపోయాడు. సూట్ కేసు మాత్రమే. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత పదవి బాధ్యత తీసుకున్నప్పుడు సూట్ కేసుతో వచ్చిండు ఆయన రాష్ట్రపతి భవన్కు, ఢిల్లీకి. అనే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, మీరు రాష్ట్రపతిగా, మేము ఎన్డీఏ అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాం, మీరు ఢిల్లీ రావాలని చెప్తే ఉటావుటిన ఆయన ఫ్లైట్లో ఒక సూట్ కేసుతోనే వెళ్ళి ఢిల్లీకి. మళ్ళీ వచ్చినప్పుడు కూడా సూట్ కేసుతోనే వచ్చాడు. వచ్చి మళ్ళీ ఆయన ఎక్కడికి పోయాడు, చెన్నైలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి, అదే యూనివర్సిటీ నుంచి పోయి అదే యూనివర్సిటీకి వచ్చిండు. ఆయన ఏం సంపాదించుకోలేదు. కానీ 70 కానీ తర్వాత కానీ అణుపరీక్షలు జరిపి మన భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టగలిగాడు. అంత గొప్ప మనిషి అబ్దుల్ కలాం గారు. ఆయన కూడా ఉపాధ్యాయుడు, అంటే లెక్చరర్, ప్రొఫెసర్. అంటే అట్లాంటి మనము డబ్బులతో కాకుండా మనం చేస్తున్నటువంటి వృత్తి ఆదాయం గొప్ప కాదు, మనకు కావాల్సింది మనము మంచిగా బతుకుతున్నామా లేదా అనేది గొప్ప. కాబట్టి ఇంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమం చాలా ఏళ్ళ తర్వాత కూడా చూస్తున్నాను. అయితే అక్కడ మన వెన్నెల పబ్లిక్ స్కూల్లో జరిగిన ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో కూడా పాల్గొనేది నేను కూడా. వీళ్ళందరూ కూడా డ్యాన్స్ చేసేది. ఓ దొరో ఓ మా దొరో బుర్రా మిసం కిర్రు చెప్పుల మోతరో ఇప్పుడు అరుదుగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా రైతు వ్యవసాయం, ఇప్పుడు యాదగిరి చెప్పాడు, రైతు కూడా చాలా గొప్పడే. ఇప్పుడు మనం అంటున్నాం, మనం ఎంత పెద్దగా అయినా మనం అన్నమే తింటాం. నువ్వు వాళ్ళు బంగారు పళ్ళెంలో తిన్నా దానిలో వచ్చేది రైసే. కాబట్టి రైతు కూడా చాలా గొప్పది. ఒక అతను నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఉద్యోగం చేసి ఆ టెన్షన్స్ అవన్నీ చూసిన తర్వాత చాలామంది ఆయన అధ్యయనం చేసినట్టు ఒక జిల్లాకు, ఆయన ఒరిస్సాలో కలెక్టర్గా పనిచేశాడు. చూస్తే అక్కడ ఏంటంటే ఈ కల్తీ పదార్థాలు, అంటే తినేటువంటి ఫుడ్ వల్ల చాలామంది రోగాలు వచ్చినాయని చెప్పి అధ్యయనంలో వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినట్టే కలెక్టర్ పోస్టుకు రాజీనామా చేసి, ఆయన వ్యవసాయం 10 ఎకరాల భూమి ఉంది, నల్గొండకు వచ్చేసి కేవలం ఈ రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయం చేస్తూ సంపాదిస్తున్నాడు. ఆయనకు నెలకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఆయన కలెక్టర్ ఐఏఎస్ చేసినప్పుడు కూడా
మొన్ననే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. అంటే మనం ఎంచుకున్నటువంటి మార్గం ఏదైనా సరే మనం మంచిది అనుకున్నప్పుడు చేస్తే అలా తప్పులేదు. చాలా సంతోషం ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, మీ అందరూ కూడా చాలా కాలం తర్వాత కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. బాధ్యత గల వ్యక్తులు అంతే కదా. మరి ఈరోజు 2001-2 ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కలుసుకొని ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని అనుకోని అతిథిగా మేము వచ్చినటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి విషయంలో కావచ్చు, ఇంకేదైనా బిజినెస్ విషయంలో కావచ్చు, అంటే ఆ రకరకాలైనటువంటి ఆనాటి 40-50 మంది ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా చూడండి. ఓకే. అలాగే శ్రీనివాస్ రెడ్డి కానీ ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడతా. ఎందుకంటే తెలుగు అంటే నాకు అది అభిమానం. ఎవరు ఏమనుకోవద్దు, మరి అంత సాఫ్ట్వేర్లో మాకు తెలుగు అర్థం కాదని ఫీల్ కావద్దు. ముందుగా మన గురువులందరికీ, మన కరస్పాండెంట్ చంద్ర సార్ గారికి, మా ఫేవరెట్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి గౌడ్ సార్ గారికి, తర్వాత హెడ్ మాస్టర్ అయినటువంటి మల్లేష్ సార్ గారికి, గోవర్ధన్ సార్ గారికి, తెలుగు మల్లేష్ సార్ గారికి, శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, మామూలుగా అన్నాన్ని పిలుస్తాం కానీ ఇప్పుడు సార్ అని పిలవాలి, శ్రీకాంత్ సార్ గారికి, నరసింహారెడ్డి సార్ గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా కోరికను మన్నించి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిస్ అయినటువంటి రామచంద్ర సార్ గారు, దేవదాస్ సార్ గారు కొంతమంది రాలేకపోయారు. వాళ్ళకు కూడా నేను నా యొక్క కృతజ్ఞత తెలపాలనుకున్నాను. కొన్ని అనివార్య కారణాలు రాకపోవచ్చు, కానీ మా సార్లు అయితే మేమందరం గుర్తుపెట్టుకుంటాం. మాకు విద్యాబుద్ధులు నేర్పిన సార్ సార్. నేను ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు, చెప్పాలనిపించి చెప్తున్నా అంతే. మళ్ళీ అవకాశం రాదు కదా, అవకాశం వచ్చినప్పుడు చెప్పాలని చెప్తున్నా. ఎవరేమనుకోవద్దు, గురువులు కూడా ఏమనుకోవద్దు. అన్నిటికంటే నాకు తెలిసిన దాంట్లో వ్యవసాయాన్ని మించిన పెద్ద జాబు లేదు. దాన్ని ఎవరు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నా నేను ఏమనుకోను. కానీ నా దృష్టిలో శ్రీకాంత్ రెడ్డి సార్కి, నరసింహరెడ్డి సార్ గారికి, గోవర్ధన్ రెడ్డి సార్, సోజల్ సార్, మల్లేశ్వర సార్, సైన్స్ సార్కి, మా తోటి విద్యార్థులు అప్పటి అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ స్టేజ్ మీద ఎక్కడ ఏమనుకోదు, ఏం మాట్లాడినాను. నాకు మ్యారేజ్ అయింది. నా పేరు ప్రవీణ్ కుమార్, మా మిస్సెస్ పేరు సుష్మా, మా పాప ఆదిత్యశ్రీ. అలాగే ఇక్కడ కొంతమంది మిత్రులు కూడా రానట్టున్నది, వారికి కూడా నా యొక్క నమస్కారం. వాస్తవానికి చెప్పేంత కొద్ది పొజిషన్లో లేకపోవచ్చు. డబ్బులు సంపాదిస్తున్నాం. వారు కూడా వారి పిల్లల్ని ఒక డబ్బుల వైపు కాకుండా ఒక వ్యవస్థలో ఐటీ జాబ్ Gordhan sir, Nasimared sir, and Srikanth sir, welcome sir. We are very happy. నేను ప్రజెంట్ నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు రామచరణ్ జడ్పిహెచ్ఎస్ సిద్దిపేట ఇందిరానగర్ స్కూల్. సెకండ్ బాబు 6th క్లాస్ ఆదిత్య. మై హస్బెండ్ కార్పెంటర్ ప్రైవేట్గా, నేను ప్రైవేట్గా టీచర్గానే చేస్తున్నాను. ది మాస్టర్ మైండ్ స్కూల్ ఇన్ సిద్దిపేట. చాలా సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో కొనసాగుతున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. సెటిల్ అవ్వలేదు కానీ ప్రైవేట్గానే చేసుకుంటూ వస్తున్నాను. కానీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్విరాన్మెంటల్ స్టడీ చెప్తున్నాను.
థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక ముఖ్యమైన పర్సన్ మన చంద్ర సార్. ఎప్పటి నుంచో సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మన ఈ మెమరీస్కైనా అభివృద్ధికైనా అన్నిటికీ మూల స్తంభం మన చంద్ర సార్. ఇప్పటికైనా ఆయనకు అందరూ రుణపడి ఉండాలి ఖచ్చితంగా. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఎట్లా ఉన్నా అందరికీ అన్నిటికీ మూల కారణం అయితే మన స్కూల్. అలాగే నా తోటి స్నేహితులకు స్వాగతం చేస్తాను. నేను అందరికీ తెలిసే ఉంటాను. నా పేరు శ్రీమతి. నాకు పెళ్ళై 22 సంవత్సరాలు. అందరికీ నమస్కారం. మంచి మనసు సంతోషంగా మేము 10th వరకే చదువుకున్నాం. 10th పెళ్ళి. మా ఆయన పేరు అశోక్. మాకు 2 పిల్లలు, బాబు పాప. చదువుకున్నందుకు మా కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాం. జాబ్ వచ్చింది. నేను ఒక పాట ఇంతకుముందు మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక పాట వచ్చింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. మనం అందరం ఇక్కడే పుట్టినాము, ఇక్కడే పెరిగినాము, ఇక్కడే కలిసినాము. దాని వెనకాల ఒక పేరు ఉంది, వెన్నెల. ఆ పేరు కారణమైన చంద్రం సార్ గారు థ్యాంక్ యూ సార్. అండ్ మా చిన్నప్పటి నుంచి ప్రతి సబ్జెక్టులోనూ మాకు అన్నీ నేర్పించినటువంటి మన ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా మీ ప్రోత్సాహం అది చాలా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇప్పుడు మనం అందరం కలిసినా కూడా మన బ్యాచ్లో అందరికీ తెలుసు మన స్కూల్ని మిస్ అవుతున్నాం, ఎంత గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క సార్ని కానీ అందరినీ ఎట్లా గుర్తు చేసుకుంటాము. అన్ని మెమోరీస్ నాకు తెలిసి వేరే స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా లేవనుకుంటా. ఎందుకంటే మేము 9th 10th చదివే ఆ టైంలో ఇంట్లో ఉండేది తక్కువ, స్కూల్లో ఉండేది ఎక్కువ. ఇంట్లో పొద్దున స్నానం చేసి తినేసి స్కూల్కి వచ్చినామంటే స్కూల్లోనే ఉండేది, స్కూల్లోనే చదివేది. మళ్ళీ స్టడీ అవర్స్, తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళి తినొచ్చినామంటే మళ్ళీ క్రికెట్ ఆడాడు. ఎందుకంటే అట్లాంటి స్కూల్లో అదృష్టం ఇప్పుడు చాలామందికి లేదు, మనకు అదృష్టం దొరికింది. అండ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో మన స్నేహితులందరికీ పేరున ధన్యవాదాలు. పొద్దు నుండి ఇక్కడ వర్క్ చేస్తున్న వంటలు చేస్తున్నటువంటి తిరుపతి, మహేందర్, యాదగిరి అండ్ హమీద్ వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ సాయం చేసిన మా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి అందరిని పిలిచినటువంటి అరుణ్, ఇంకా కోఆర్డినేట్ చేసినటువంటి రఘు, కర్ణశ్రీ, ఇంకా వచ్చినటువంటి అందరి మిత్రులకి పేరున ధన్యవాదాలు. కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా అనుకుని ఉండే, పాసిబుల్ అయితే చూద్దాం. కల్చరల్ యాక్టివిటీస్ ఐడియా ఇచ్చినటువంటి దేవికకి అండ్ ఇంకా చాలా ఐడియాస్ ఇచ్చారు మన మిత్రులు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ సమయం చేసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెంకటరాజారెడ్డి, మా వైఫ్ పేరు అపర్ణ. నేను ఫార్మకాలజీలో మాస్టర్స్ చేశాను, తను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. ఇద్దరం కూడా యాక్సెంచర్లో జాబ్ చేస్తున్నాం, ఫార్మకో విజిలెన్స్లో. ఎవరు ఎక్కడున్నా ఏం జాబ్ చేసినా కూడా నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మనం సమాజానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరు ఏ జాబ్ చేసినా కూడా చెప్పుకోవడానికి కొంచెం తక్కువ ఎక్కువ అనేది లేదు. మనం సమాజానికి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్గా కొందరు చెప్పినట్టు వ్యవసాయం చేస్తా. కాకపోతే ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల వ్యవసాయం చేయవలసి వచ్చింది. మా సార్లు కూడా కలుస్తూనే ఉంటారు, ఎప్పుడు మేము కూడా కలుస్తూనే ఉంటాం. ముఖ్యంగా యాగిరి సార్ అయితే మాకు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మళ్ళీ మా మిత్రులే జర ఇక 10 years బ్యాక్ అనుకుంటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. కానీ అందరికీ వీలు కాలేదు. కొందరు ఫారిన్ కంట్రీలో ఉన్నారు, కొందరు సార్లు కూడా ఎక్కువగా రాలేదు. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయినా కానీ మళ్ళీ ఆ ఫుడ్ తినాల్సిందే. సో అపార్ట్ ఫ్రమ్ ద అబౌట్ ఫ్రెండ్స్, స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో మనం చదువుతాం అంటే అలాంటి ఒక జీల్ అనేది ఈ స్కూల్ నుండే వచ్చింది, మన బ్లడ్లో అది ఇంజెక్ట్ అయింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక అథ్లెట్ లెక్కనే ప్రతి ఒక్కరు ఆడారు గేమ్స్. ఎవరు గేమ్స్ ఆడరు, ఈవెన్ అమ్మాయిలైనా గేమ్స్ పరంగా. చదువు కాకుండా నేను ఇది ఒక పాయింట్ నాకు అని చెప్పి రిక్వెస్ట్ చేసి సార్తో మాట్లాడండి సార్, ఎందుకంటే నాకు అప్పుడు భయం. ఎందుకంటే జస్ట్ 2 years నేను స్కూల్ నుండి వచ్చింది. అంత చిన్న వయసులో కూడా ఒక ఉపాధ్యాయునికి అవకాశం ఇచ్చి వాళ్ళతో పాటు సమానంగా కూర్చోబెట్టుకొని
నాకు ఇట్లా చదువుకుంటున్నా సార్, నాకు కొంచెం సెలవులు కూడా కావాలంటే కూడా నాకు సెలవులు ఇప్పించి నేను అంటే తను జీన్స్లోకి మారిన, సైకిల్ నుండి బైక్లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్కి మారిన, నోట్బుక్స్ నుండి ఫేస్బుక్కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండు పేరు ఫ్రెండ్షిప్పే, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండు పేరు ఫ్రెండ్షిప్పే, పుల్ ఐస్ నుండి క్రీమ్ స్టోన్కి మారిన, రెండింట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే, టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్కి మారిన, పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండు పేరు ఫ్రెండ్షిప్పే, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వెన్నెల స్కూల్ 2001-2002 ఎస్ఎస్సి బ్యాచ్ వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 22 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరందరూ కలిసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే ఏది కానీ అయితే ఉండదు. దీన్ని మీరు ఒక గ్రూప్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఆ గ్రూపులో ఎప్పటికప్పుడు మీ ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఏది కానీ మన మెయిన్గా ఎవరు ఏ వృత్తిలో ఉన్నారని కాకుండా ఎవరు ఎంతవరకు మనం ఫుల్ సాటిస్ఫాక్షన్గా వండుకుంటూ సపోజ్ మనం అప్పుడు చదవలేదు అంటే మనం కొన్ని మిస్ అయినాం కాబట్టి ఇప్పుడు మనం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మన పిల్లల్ని కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తూ చదివించుకోవడం ఒకటి, సలహాలు కానీ అవి ఉన్నట్టయితే ఆ విధంగా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ 39 మెంబర్స్ మంచి వెన్నెల స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు ఆ విధంగా అంటే ఈ బ్యాచ్లో ఉన్నంత క్లెవర్ స్టూడెంట్స్ వేరే బ్యాచ్లో లేరు నాకు తెలిసి. దీనిలో అందరూ మళ్ళీ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. దీన్ని ఈ విధంగా అంటే మీరు ఈ యూనిటీని మంచిగా కాపాడుకుంటూ మీ గ్రూపులో ఏదైనా ఎవరికైనా సమస్య వచ్చినా అంటే సమస్య అయినా ఆర్థికంగా కావచ్చు, ఇంకా వేరే సలహా రూపంలో కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, అవన్నీ మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ అప్పుడప్పుడు మీరు కలుసుకుంటూ మంచిగా అందరూ మంచిగా ఉండాలని మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ నా సందేహం ముగిస్తుంది. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు వెళ్ళే చెలిమికి నెల
రామచిలుకల్ని కొట్టడానికి బాణం విసురుతాడు. అప్పుడు బ్రాహ్మణుల ఇంట్లో వాళ్ళ చెట్టు మీద నివసిస్తుంటారు. ఇంకొకటేమో కటక వాళ్ళ ఎవరైనా ఉంటే క్షమించండి, వాళ్ళ ఇంటి మీద నివసిస్తుంటారు. అప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా ఈ కట్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రామచంద్రకి ఏం చేస్తారంటే పట్టుంది దర్శనం కొట్టుంది, పట్టుంది దర్శనం కొట్టుంది, తీయండి అని ఇలా అంటే ఊరు శరీరం ఇలాంటి మాటలు వస్తుంటాయి దాని నుంచి. అదే బ్రాహ్మణుల ఇంట వెళ్ళినటువంటి అక్కడ నివసిస్తున్నటువంటి చిలుక ఏమంటారంటే వచ్చే వాళ్ళని రండి 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 చేయండి కూర్చోండి అని ఇట్లా అంటుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకు మన జీవితంలో ఏదో ఒక మలుపు వస్తుంది. అందులో నాకు వచ్చినటువంటి మలుపు కారణం చంద్రం సార్. ఎందుకంటే ఊరికే నేను ఎక్కడో ఇప్పుడు చెట్టు మీద చిలుకలాగా ఉన్నవాడిని మేము మల్లేశం సార్ స్కూల్కి వస్తాం. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది చూడండి, ఆ మోసేవాడికి తెలుసు కావడి బరువు అన్నట్టు. అక్కడ పోయినాక చాలా భయం వేసింది. ఏదో రకంగా పోయి అలాగని చిన్న పని చేసిన అంటే వేరే వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళని కించపరచడం కాదు. మహాత్మా గాంధీ ఏమంటాడు తెలుసా, పనికొచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలంటాడు. ఆయన ఆత్మకథలో రాసుకుంటూ పనికి వచ్చే ప్రతి వస్తువుకు విలువ ఇవ్వాలంటాడు. చిన్న పెన్సిల్ కోసం మేము వెతుకులాడుతుంటాడు అంతట. ఆయన చిన్నప్పుడు ఏంటో వెతుకుతున్నావు అంటే చిన్న పెన్సిల్ వేయండి. ఇప్పుడైతే పెన్సిల్ ఇరిసేస్తారు మా పిల్లలు, మా స్కూల్లో పిల్లలు ఎక్కడ కానీ చూస్తున్నాం మేము. మీరు మీ అనుభవాలు చెప్తుంటే నిజంగా మీరు మాకంటే గురువును మించిన శిష్యుల్లాగా చాలా గొప్ప వాళ్ళు అయిపోయినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఐడియా వస్తలేదు. వీళ్ళు నలుగురం వెంకటరాజరెడ్డి, వీళ్ళు నలుగురం పోయినాం. వాళ్ళతో పాటు అనుకోకుండా నాకు ఆపర్చునిటీ నాకు దక్కింది. ఏంటంటే నువ్వు తీసుకపో మల్లేశం సార్ అంటే నేను పోయినా, నాతో పాటు ఇంకొకరు వచ్చారు. ఐడియా వస్తలేదు. అప్పుడు పోయినాక అక్కడ ఈ స్కూలు వారు అప్పుడు అనిపించింది అంటే మా పిల్లలు మట్టిలో మాణిక్యాలు, అంటే మామూలు పిల్లలేం కాదు, మారుమూల ప్రాంతంలో ఉన్నా కానీ గట్టి పిల్లలే అని అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి వాస్తవంగా ఎవరు మొద్దున్నోళ్ళు ముందుకు రావచ్చు, హుషారున్నోళ్ళు వెనుకపోవచ్చు. అది మన చేతిలో లేదు. ఒక్కొక్కసారి మనం అంటాం చూడండి లక్, ఆ లక్ కూడా ఉండాలి, దాంతోపాటు మన శ్రమ ఉండాలి. అందుకే అంటారు అభ్యాసం పూసు విద్య. అలాగే మీరు మా మిత్రులతో సమానము. మీ విద్యార్థులను దశ నుంచి మా నుంచి మేము ఇక్కడ దర్శన కెమిస్ట్రీ సార్ నేను టీచర్ ఉద్యోగమైన తయారు కాకుండా సాఫ్ట్వేర్ వేరుండే అని ఒక మాట ఉన్నది. ఎందుకంటే ఈ విషయం నేను అడగకపోతుంది. నేను రోజు తెలుసుకుంటే ఉన్న ప్రతి వాళ్ళను సాఫ్ట్వేర్ వాళ్ళనే చూస్తూ ఉంటా. సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉద్యోగులకు డిఫరెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన వేరుగా ఉంటుంది, ఉపాధ్యాయుల యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్టు హైదరాబాద్లో ఫైనాన్స్ విషయంలో చూసుకున్నారు కూడా టీచర్ అనే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మంత్ ఎండింగ్ వచ్చే వరకు అకౌంట్లో డబ్బులు ఉంటాయి. అదే సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర 15 డేట్ దాకా డబ్బులు ఉండవు. ఇది 100% ఉండవు. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉంటా, ప్రతిరోజు 14 రోజులు ఎంత లేదో 100 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఏం సార్ ఫ్లాట్ కొన్నాం అయిపోయింది, ఏమైంది ఈఎంఐ. అదే ఇక్కడ ఉపాధులు అయితే అంత ఈజీగా కొనలేరు ఫ్లాట్ని. వాళ్ళు ఆలోచించి లేట్ కొంటారు. అదే సాఫ్ట్వేర్లు ఉంది, జాబ్ వచ్చిందా, 2 సంవత్సరాలు వచ్చిందా, ఐటీ పడ్డదా, ఫ్లాట్ కొన్నామా, ఈఎంఐ పడ్డదా. ప్రతిరోజు ఈఎంఐలో ఉంటుంది. మ్యాక్సిమం 90% ఉండదు, ఓన్లీ 10% ఉంటుంది డబ్బు సంపాదించేవాళ్ళు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మమ్మల్ని గౌరవించి ఇక్కడ పిలిచారు ఉపాధ్యాయులు అని. సాఫ్ట్వేర్లో ఎవరు పిలవరు, అది 100% పిలవరు. అదే ఇప్పుడు గర్వశ్రీ ఉన్నది, ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆమె ఈ స్టేజ్లో ఉంటుంది. మిగతా వాళ్ళు
గౌరవించండి. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మమ్మల్ని గౌరవించినట్టుగా మీ యొక్క తల్లిదండ్రులను కూడా గౌరవించండి. గౌరవించడం ఎందుకంటే ఈ యొక్క మానవ యొక్క జీవితము 4 విధాలు ఉంటుంది. 4 స్టెప్పులు. ప్రతి మానవునికి 4 స్టెప్పులు వస్తాయి. ఏంటి 4 స్టెప్పులు అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ ఏమన్నాడు? ఫస్ట్ నలుగు తీసుకున్నట్టయితే ఒక జంతువు వచ్చింది. జంతువు 40 సంవత్సరాలు జీవితంలో బ్రతుకు జీవితం ఉంటుంది. ఆ జంతువు ఏది? ఇవి కానీ అవు కానీ ఇది పశువు. సార్ నేను ఈ మూత నేనేయడం వస్తా, నాకు అక్కర్లేదు, నాకు 20 సంవత్సరాలే సరిపోతుంది అని చెప్పింది ఆ జంతువు. సరే తదాస్తు నీకు 20 అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది. తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడికి కోతి దగ్గరికి వచ్చాడు. కోతి కూడా 140 సంవత్సరాలు జీవించు అని చెప్పారు. కోతి కూడా సార్ నేను ఈ బొమ్మలు ఎక్కడెక్కడవుతుందా, ఈ కింద దుంకడం ఎక్కడ, ఎగరడం ఎక్కడ, నా ఎగురు నాతో ఏడవుతుంది, నాకు 20 సంవత్సరాలు సరిపోతుంది అని చెప్పారు. నన్ను తదాస్తు 20 సంవత్సరాలు అయిపోతాయి. ఈ 2 అయిపోయినాయి. 3వ దాన్ని చూద్దామని అది కుక్క. కుక్క దగ్గర కూడా వెళ్ళాడు. నువ్వు కూడా 40 సంవత్సరాలు జీవించని చెప్పాడు. నాకు ఆ సమయం నేను పొద్దుగాలైతే ఇంటి ముందర కూర్చుని ఉండి నేనెన్ని రోజులు కూర్చోవాలి? 20 రోజులు 20 ఏళ్ళు కూర్చుంటే ఎక్కువ నాకు 40 లాగే సమయం, నాకు 20 ఏళ్ళే కావాలి. ఇక ముగ్గురు అయిపోయారు. నాతో గౌరవనీయులైనటువంటి చంద్రం సార్ గారికి, నాగేష్ సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయ బృందానికి ఈరోజు ఈ 2001-2002 అపూర్వ సమ్మేళనానికి చేసినటువంటి విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. దాదాపుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యంగా ఒకటి పంచుకునేది ఏంటంటే, నేను ఎవరైనా ఒక క్యారియర్ ఎంచుకునే ముందు ఆలోచించి ఎంచుకుంటారు. మేము ఆలోచించుకోకుండా ఎంచుకున్నాము, కానీ అది మొదలైంది మాత్రం మీ బ్యాచ్ తోటే. మా క్యారియర్ సక్సెస్ కావడానికి పునాది ప్లస్ ఆశీర్వాదం కూడా మీ ద్వారా నచ్చింది. మేము ఏమైతే చేయాలో మీరు మాకు నేర్పించినట్టు అయిపోయింది. ఎందుకంటే మీ ద్వారా మీకు ఎలా చెప్పాలో, మీ జీవితాలను ఎట్లా మార్చాలో మేము ఎట్లా, అది దానితో మొదలుకొని మా జీవితాలను మేము మార్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ బ్యాచే మాకు మొదటి బ్యాచ్. మేము ఎప్పుడైతే ఈ క్యారియర్లోకి దిగినప్పుడు, టీచింగ్ ప్రొఫెషన్లోకి దిగినప్పుడు, సో దాని ద్వారా మేము ఇప్పుడు మాకున్నటువంటి అనుభవంతో మా పిల్లలందరికీ కూడా మీకు చెప్పినటువంటి విధానంలో, మేము ఇచ్చే విధానము ప్లస్ మేము చెప్పేటువంటి ప్రతి మాట కూడా అది గుర్తుండిపోతుంది. ఎందుకంటే మేము చెప్పినప్పుడు మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ అది దానితో కష్టపడి చాలా దూరం నుండి వచ్చి ఈ సమ్మేళనాన్ని శ్రీనివాస్ సార్ గారు, బండారి మల్లిక సార్, తర్వాత గోవర్ధన్ సార్. ముఖ్యంగా గోవర్ధన్ సార్ గారికి మనం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి కూడా ఒక ఫోన్ చేయగానే ఇంత దూరం అన్ని పనులు ఇప్పటిదాకా మనతో స్పెండ్ చేసి ఉంటాయి. అయితే ఫస్ట్ ఏంటంటే, ఈ 22 సంవత్సరాలు అయిపోయింది మీరు 10th క్లాస్ అయిపోయింది. నేను కూడా 22 సంవత్సరాలు. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ సార్ చెప్పినప్పుడు చెప్పినట్టుగా మానవ జీవితము చాలా గొప్పనైనది. ఇప్పటిగా శ్రీనివాసరెడ్డి అట్లాగే మీకు ఆ సంవత్సర కాలంలో తెలుగు బోధించినటువంటి బండలింగంపల్లి వాస్తవ్యులు శ్రీనివాసాచార్య గారు ఇప్పుడు మన ముందు లేకపోవడం వాడు మనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఆ రోజు నేను కొడితే వాడిని అన్నీ గలబెట్టేటట్టుకున్నాడు ఆ రోజు. కాబట్టి అట్లా కదా అట్లా అని చెప్పి సార్ని మందలించి సార్ని సంపాదించాను. ఒకవేళ నేను ఆ రోజు నేను ఇట్లా ఏమన్నా ఉన్నట్టయితే నువ్వు నన్నే గలబట్టి కొట్టేటట్టురా, అందుకోసమే నీ లోపల మార్పు రావాలని, ఈ మార్పు రావాలని చెప్పి నేను ఆ రోజు నిరీక్షించిన అని చెప్పాను. కాబట్టి మనిషి తెలిసి తెలియక పనులు చేస్తుండు, కొన్ని చెడు పనులు కూడా చేస్తుండు, కొన్ని ఆవేశం పనులు కూడా చేస్తుండు. కాబట్టి మనం రియలైజ్ చేసుకోం, ఆత్మవిమర్శ చేసుకోం. ఆత్మవిమర్శకు చేసుకున్నందుకు సంసిద్ధంగా అయినటువంటి వాడే నిజమైన మనిషి. కాబట్టి ఇవాళ మీరు చూస్తుంటే శివుని ముక్కుతో వచ్చినటువంటి వాళ్ళు మీరు మన వెన్నెల ప్రాంగణంలో ఇంతమంది టీచర్ల అనుభవాలన్నింటినీ గుర్తుంచుకొని ఇవ్వాలటికి కూడా 22 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇవ్వాలటికి ఆ స్కూల్లో బోధించినటువంటి సార్లను మీరు జ్ఞాపకం ఉంచుకున్నారంటే ఆ పాఠశాల మీకు ఎంత సేవ చేసిందో మనం ఇదే తార్కాలం. కాబట్టి ఇప్పుడు మీకు మేము చదువు గురించి అయితే చెప్పలేం, కానీ ఆ స్టేజ్ దాటిపోయింది. మీరు కూడా మాలాగా నిత్య జీవితంలో ఒక ఉత్తమోత్తమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలనేదే మా ఆకాంక్ష. అంతేకాకుండా మీరు మా దగ్గరికి ఎట్లయితే పిల్లలుగా ముక్కుపచ్చరాలని పిల్లలుగా వచ్చిండ్రో ఇప్పుడు మీ దగ్గరికి కూడా ఈ పిల్లలు వస్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఏదైతే కోల్పోయినామో ఇప్పటివరకు అది మన పిల్లలకు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఇంతకుముందు వచ్చి మాట్లాడి చదువు నా పిల్లలకు చదివియాలి, అవును చదివియాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నువ్వు ఆ రోజే మంచి చదువుకున్నట్టయితే ఆ చదువు విలువ ఏందో తెలిసింది కాబట్టి, ఆ బాధ ఏందో తెలిసింది కాబట్టి ఇవాళ నీ పిల్లలకు చదివియాలని చెప్పి అంటున్నావు. అది నీలో వస్తున్నటువంటి మార్పు. కనుక నేను కోరేది ఏంటంటే మీరు కూడా తల్లిదండ్రులుగా మారింది కనుక మీ బయట ప్రపంచం చాలా పోటీ ప్రపంచంగా పెరుగుతుంది కాబట్టి ఆ పోటీ ప్రపంచాన్ని తట్టుకునేటట్లుగా మీరు మీ పిల్లల్ని తయారు చేయాలి. ఎందుకంటే నాకు కూడా మేము ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఒకేసారి టీచర్గా ఓడిపడ్డ వాళ్ళం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తాజురాలు ఏదో తాటిషెట్ ఎక్కినంత మాత్రాన అది చిన్నదని ఏం కాదు, అది కూడా ఒక ప్రతిభనే. మంగళామే సంతానం జరిగినప్పుడు అది మంగళతనం చేస్తుంది. ఆమె కూడా ఒక గొప్ప డాక్టర్, ఎంబీబీఎస్ కాదు ఎండి డాక్టర్. ఆమె గౌడు ఆ చెట్టును గీస్తాడు, అందరికి గీయరాదు. అది ఒకవేళ మనం అన్నింటికి గీస్తే చెట్టు చనిపోతుంది. ఆయన కూడా ఒక డాక్టర్ లాంటి వాడు ఆపరేషన్ చేస్తున్నాడు చెట్టుకి. ఆపరేషన్ చేస్తే అది కన్నుగా మారుతుంది. రైతు ఇంతకుముందు మహేష్ ఏదో మాట్లాడారు రైతు గురించి మాట్లాడు. రైతు లేనిది ఏది లేదు. వ్యవసాయానికి అన్నీ మన భారతదేశమే వ్యవసాయక దేశం. 100% 90% వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి దేశం. అట్లాంటప్పుడు మనకు అందరికీ కూడా ఆ దాంతో లింకప్ అయి ఉంటుంది. అందుకనే రైతు ఒక రకమైన సైంటిస్ట్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఏం కాలం, ఈ కాలంలో ఇది ఎటువంటి భూమి, ఈ భూమిలో ఏం పెట్టాలి, ఇప్పుడు ఈ టైం ఏం టైము, ఈ టైంలో ఏం పెడితే పంట పండుతుంది అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. అదే మన ఎవరైనా సైంటిస్ట్ ఉంటే వాళ్ళు పోయి ఆ రాజేంద్ర నగర్లో ప్రయోగాలు చేసి 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 వచ్చినాక రిజల్ట్ వచ్చినాక అప్పుడు మనం చెప్తాడు. కానీ రైతు నిత్యం సైంటిస్ట్.
ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful. 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 ఆహా ఆహా అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటి చేష్టలు పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎండైనా వానైనా ఏం తేడా లేదు ఆగవండి మాకు గంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful.
స్పీడ్ అవుతారు. అన్న సాంగ్ స్పీడ్ ఏమని అప్పుడు వీళ్ళు గేమింగ్ ఆడతారన్న. స్పీడ్గా తిరగాలి, స్పీడ్ మధ్యలో ఆగినట్టు కనిపిస్తుంది కానీ ఆగదు, బాగా కంప్లీట్గా ఆగితేనే చైర్ని పట్టుకుపోయి ఇంకా